తిరుపతిలో శ్రీ పద్మావతి పార్క్లో తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొక్కిసలాటలో 6 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై కాలయాపన చేయాలనే ఉద్దేశంతోనే కమిటీని చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి రిపోర్ట్ చేస్తారు. మూర్తి, చెప్పండి, జనరల్లీ ఇక్కడ తిరుపతిలో ఏవైతే కౌంటర్లు ఏర్పాటు చేశారో ఇవి స్థానికుల కోసం ఏర్పాటు చేసే కౌంటర్లు. దీన్ని బయట వాళ్ళకు కూడా అలౌ చేయడం వల్ల ఈ ఘటన జరిగింది అనేది ఒక ప్రాథమిక అంచనా. దానికి సంబంధించి ప్రస్తుతం ఈ విచారణ ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? రిటైర్డ్ జడ్జి తోటి విచారణ జరిపించడం దీని అంతటినీ స్థానికులు కానీ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతున్న వాళ్ళు కానీ. బిందు టీటీడీ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిల్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి నాడు టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకంగా తిరుపతిలో తొక్కిసలాట ఘటన సందర్భంగా మొత్తం 6 మంది ప్రాణాలు కోల్పోయారు, 60 మందికి పైగా గాయపడ్డారు. ఇది టీటీడీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి వేస్తామంటూ ముందుగా ప్రకటించింది. 15 రోజుల తర్వాత ఈ రోజు నిన్నటి రోజు ఏదైతే రిటైర్డ్ జడ్జితో యొక్క విచారణ కమిటీ ఏర్పాటు చేసింది, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రధానంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ ఒక రిటైర్డ్ జడ్జితో యొక్క జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడినటువంటి ఎంక్వైరీకి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం ద్వారా కాలయాపన చేయాలన్నటువంటి లక్ష్యంతోనే యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిందన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి దారి తీసినటువంటి పరిస్థితులు, భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడటం అనేది యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగానే చెప్పుకోవాలి. ప్రధానంగా 8 చోట్ల టికెట్ల జారీ ప్రక్రియ చేపట్టినప్పటికీ ఒక్క బైరాగపట్నంలో ఉన్నటువంటి పద్మావతిపురం పార్కులో జరిగినటువంటి ఘటన కారణంగానే తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలోనే 5 మంది భక్తులు అక్కడ చనిపోయారు. మిగిలినటువంటి చాలా చోట్ల ఏదైతే మిగిలిన 7 చోట్ల కూడా తొక్కిసలాట జరిగింది. విష్ణునివాసంలో జరిగినటువంటి ఘటనలో ఒక భక్తురాలు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, జరగడానికి ముందు టీటీడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, టికెట్ల జారీ ప్రక్రియలో టీటీడీ అనుసరించాల్సినటువంటి ముందస్తు చర్యలు ఏ విధంగా చేయలేదు అనే అంశాలపై కూడా లోతుగా అధ్యయనం చేసేందుకు యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జడ్జితో యొక్క విచారణ కమిటీ ఏర్పాటు చేయడం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం పట్ల ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలకు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఒక మృతుల కుటుంబాలకు సంబంధించి ₹1 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్. ఇవన్నీ అంశాలను కూడా యొక్క జ్యుడిషియల్ కమిటీ దృష్టికి తీసుకువచ్చేందుకు హిందుత్వ సంఘాలు, ప్రజా సంఘాలు, తిరుపతి నగరవాసులంతా కూడా సన్నద్దమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిషన్ కూడా మంచి సూచనలు చేసే విధంగా కమిషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజా సంఘాలు అయితేనేమి, హిందుత్వ సంఘాలు అయితే సన్నద్దమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.